ఓ మహాఘట్టానికి ముహూర్తం ముంచుకొస్తుంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. అయితే మేడారం జాతరకు కన్నెపల్లికి విడదీరాని అనుబంధం ఉంది. సారలమ్మ ఇక్కడి నుంచే గద్దెపైకి వనం నుంచి జనంలోకి వస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా కోటాది మంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతుంటాయి. చాలా నిష్ఠతోటి అమ్మవారిని కుంకుమ భరణిని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు సారలమ్మకు సంబంధించినటువంటి ఆలయం ఇక్కడ కన్నెపల్లిలో ఉంది. ఇక్కడనే ఈ సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులు కూడా మనతో ఉన్నారు. అయితే ఈ పూజకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది, అమ్మవారిని తరలించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చెప్పండి, అంటే సారలమ్మను ఎన్ని గంటలకు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం జరుగుతుంది? అమ్మవారిని తీసుకెళ్లే క్రమంలో ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఉదయాన్నే సారలమ్మ పూజలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు గుళ్ళలోనే కంకణాలు గిట్లా తయారు చేసి పట్టెమ్మ కూడా ఉంటుంది. దాన్ని పూజించి ఆడబిడ్డలు వచ్చిన తర్వాత అందరు కలిసి మేడం వెళ్తారు సమ్మక్క గద్దె మీదకి. ఆ కార్యక్రమం అయిన తర్వాత 6-7 గంటల వరకు దేవుడి కండి గద్దెలపైకి బయలుదేరుతాడు. పూజ ముందే జంపన్న బ్రిడ్జి మీదకి వెళ్ళకుండా జంపన్న వాగు నుంచి వెళ్ళి వాగుడ్డికిన తర్వాత గోవిందరాల దేవుడును పడిదరాజు దేవుడు వస్తారు అక్కడికి. అప్పుడు 3 దేవతలు కలిసి సమ్మక్క గుడికి పోతాం. ఆ నుంచి వెళ్ళి గుళ్ళకి వచ్చిన తర్వాత ఎవరి గద్దెరకాలు పోయి ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇది ఎన్నోసారి, అంటే మీ వంశానికి సంబంధించినటువంటి ఎంతమంది పూజారులు ఈ దీంట్లో ఉన్నారు? ఇప్పుడు ఈ కన్నెపల్లి నుంచి తీసుకెళ్లడం ఇదంతా కూడా ఎంత సమయం పడుతుంది? మా దాదలు తాతలు ముత్తాతల కంచె తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు ఇది నేను తీసుకుపోయి దేవుడు మూడోసారి. తీసుకెళ్లే సమయంలో ఇక్కడ ఎలాంటి పూజలు ఇంకా ఎలాంటివి చేస్తుంటారు? అంటే ఈ జంపన వాగులో స్నానం ఆచరించడం, తర్వాత ఈ జంపన వాగులోంచే తీసుకువెళ్తారు అంటారు కదా, జంపన వాగులోంచి తీసుకెళ్లడం వెనక ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటి? అప్పుడు ఆచారం వెనకటి నుండి వచ్చిన ఆచారం. అయితే దేవుడు అలా కాలడుకొని పోవాలన్నట గద్దెలకు పోయేటప్పుడు అని ఒక ఆచారం ఉంది. తర్వాత అంటే ఈ తిరుగువారం అంటారు. తర్వాత గద్దెలకు పోయిన తర్వాత కూడా ఎలాంటి పూజలు చేస్తారు? తర్వాత మీ అక్కడి నుంచి తీసుకొచ్చే 3 రోజుల తర్వాత అంటే 20వ తారీఖు నాడు తీసుకొచ్చేటప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే పూజా కార్యక్రమాలు తీసుకొచ్చేదాకా ఏం పూజలు ఉండవు. కాకపోతే దేవుడిని గద్దెలను పెట్టిన తర్వాత మేము రెస్ట్ తీసుకుంటాం. తర్వాత దేవుడు గుడికి వచ్చిన తర్వాత కొన్ని పూజలు చేస్తాం, శుద్ధి చేసి మళ్ళీ తిరుగువారం అంటే దేవుడు దుబ్బలో పోయి మళ్ళీ వచ్చింది కదా, అది మంచిగా చేయాలని శుద్ధి చేసి మంచిగా గురించి పూజ చేసుకుంటాం. అమ్మవారిని తీసుకెళ్లే క్రమం కూడా మొత్తం ఈ కన్నెపల్లి నుంచే దాదాపు 3.5-4 కిలోమీటర్లు ఉంటుంది. వాగులోంచి ఏదైతే జంపన్న వాగులోంచి అమ్మవారిని తీసుకువెళ్ళిన తర్వాత గద్దె దగ్గర ప్రతిష్ఠించడంతో ఈ జాతర మొదలవుతుందని చెప్పొచ్చు. కన్నెపల్లి గ్రామం నుంచి కెమెరా దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.